హోం వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తన ఓటు హక్కును వినియోగించారు. ఎల్లారెడ్డిగూడ శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ సెంటర్లోని బూత్ నంబర్ 290లో ఆమె ఓటు వేశారు. భర్త మాగంటి గోపినాథ్ జ్ఞాపకార్థం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సునీత ప్రజాసేవే తన ధ్యేయమని మీడియాతో చెప్పారు. ప్రజలు అభివృద్ధి సేవలను గుర్తించి బీఆర్ఎస్ కు విజయం అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడూ అభివృద్ధిని కోరుకునేవారని, కేటీఆర్ నాయకత్వంలో ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించాలని ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో షేక్పేట్ డివిజన్లోని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ స్టేషన్ నంబర్ 30లో ఈవీఎం మొరాయించింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే యంత్రం పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 20 నిమిషాల పాటు పోలింగ్ పూర్తిగా నిలిచిపోయింది. స్కూల్లో మొత్తం 3 పోలింగ్ బూతులు ఉండగా అధికారులు వెంటనే సాంకేతిక నిపుణులను పిలిచి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈవీఎం సరిచేయబడిన వెంటనే ఓటింగ్ పునఃప్రారంభమైంది. మధ్యలో వేచి ఉన్న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు ప్రతి బూత్ లో సాంకేతిక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అక్కడనే ఉన్నా, మొరాయించిన ఈవీఎం దగ్గరనే ఉన్నా. ఈ ఫ్రేమ్ ఉంది చూడు, ఈ ఫ్రేమ్ ఉంది చూడు, ఫ్రేమ్ ఉందా ఇప్పుడు? ఫ్రేమ్ అన్న ఈను హలో, ఇప్పుడు ఫ్రేమ్ ఉందా? ఈ ఫ్రేమ్ ఈవీఎం మొరాయించిన ఈవీఎంది అన్న, అక్కడి నుంచి ఇప్పుడు వచ్చిన విజువల్ అది వాడుకోమని చెప్పి అంటున్నా. కనిపిస్తుందా ఫ్రేమ్? ఢిల్లీ పేలుళ్ల అనంతరం దేశవ్యాప్తంగా
వ్యాప్తంగా భద్రతా చర్యలు పెంచిన నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత కోసం పోలీసులు లగేజీ స్కానింగ్ నుంచి ప్రవేశ ద్వారాల వరకు సోదాలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా 24 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రయాణికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవిత్రమైన ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన వారు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. కోట్లాది భక్తుల నమ్మకాన్ని మోసం చేసిన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసే కొన్ని మీడియా సంస్థలను కూడా ఆయన దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ కేవలం ఆహారం కాదు, అది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి చిహ్నమని గుర్తు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అడ్డుకోవాలని కోరారు. పవిత్రతను భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి. అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చుంటున్నాడు. నేనేమడుగుతాను, మీ గవర్నమెంట్ లో వైవి సుబ్బారెడ్డి గవర్నమెంట్ లో ఆ బోలే బాబాకి 1 లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి? లీటర్కి మీరు 20 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. అందుకని ఆ ఘోరాలు జరిగినాయి. మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి సరే హిందూ దేవుళ్ళ మీద పూర్తిగా లేదు. సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి. అందుకనే మీరు ఆ నెయ్యి ఆ లడ్డు మీద భ్రష్టు పట్టి చేసేసినారు. ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి. వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు. తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్. అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు. ఏఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఆర్డర్స్ ఇచ్చారు. ఇవన్నీ మీ టైంలో అసలు నేను అంటాను, అక్కడ కరుణాకర్ రెడ్డి, అక్కడ వైవి సుబ్బారెడ్డి, రోజా, అట్లే చెవిటి భాస్కర్, వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనాల టికెట్లు మీరు ఇచ్చుకున్నారు. మీ వాళ్ళకి ఒక సంతలాగా తయారు చేసినారు. ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన కోట 50 లీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇయ్యనంటాడు. నా కోట సీనియర్స్ అడిగినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి. అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోయినాడు. ఈరోజు అక్కడ ఎక్కడ ఆరోపణ లేకుండా టీటీడీలో కల్తీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు గుండేపల్లి ప్రభావతికి సింగపూర్ విద్యా బృందంలో చోటు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ తరపున ఆమె ప్రతినిధిగా ఎంపిక చేయడం ఉపాధ్యాయ వర్గంలో గర్వకారణమైంది. విద్యార్థుల మానసిక అభివృద్ధి, సాంకేతిక బోధన పద్ధతులపై సింగపూర్లో ఆమె అధ్యయనం చేయనున్నారు. నూతన తరగతి గదుల నిర్వహణ, డిజిటల్ లెర్నింగ్ పై అంతర్జాతీయ అనుభవం రాష్ట్ర విద్య ప్రమాణాల పెంపుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశం తన కృషికి గుర్తింపై ప్రభావతి అభినందనతో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోత్సాహానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చేరింది. విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం,
దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. తద్వారా ఈ సంవత్సరం 65 మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య 103కి చేరింది. దాంతో పాటుగా డిజిటల్ ప్రధానోపాధ్యాయులు పీడీ పోస్టులు కూడా మాకు వచ్చినాయి. పాఠశాల ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉంది. ఇక మేము చేస్తున్న కొన్ని పనులు, నేను 7వ తరగతి పాఠ్యపుస్తక రచయిత్రిగా ఉన్నాను. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావల బంగారమ్మ గారి యొక్క కవితలను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది. దాంతో పాటుగా అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డాక్టర్ సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకంలో చేర్చాను. ఇక పర్యావరణ స్పృహతో నేను ఏపీఎన్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది నేను మా పాఠశాల నుంచే ప్రారంభించాము. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన మాకు లభించింది. బయటకు రావాలంటే శత్రువులతో కూడా ఒక్కొక్కసారి మనం స్నేహం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మా పాఠశాలలో 2023లో హెచ్ఎం గారి పోస్టు పోయింది. దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం. దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. తద్వారా ఈ సంవత్సరం 65 మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య 103కి చేరింది. దాంతో పాటుగా డిజిటల్ ప్రధాన తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన శివ సినిమాపై ఇంతకాలం తర్వాత కూడా అభిమానులు చూపిస్తున్న ప్రేమ తనను ఆహ్లాదపరిచిందని నాగార్జున అన్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రేక్షకుల అభిమానమే నా బలం, శివకి ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు అని పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తన కెరీర్లో మలుపు తిప్పిందని గుర్తు చేశారు. ఈ సినిమాతో కొత్త తరానికి స్ఫూర్తి లభిస్తోందని అన్నారు. అభిమానుల మద్దతుతోనే తన ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. See, at the time, నాకు మాట్లాడిని రాము, ఫినిష్ చేసి బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరిపి వినిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో వితంతువైన మహిళను ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పావని అనే మహిళను వివాహం చేసుకుని బిడ్డ పుట్టిన తరువాత శ్రీకాంత్ అనే వ్యక్తి ఆస్తి భయంతో పరారయ్యాడు. అతను తనను నమ్మించి పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేశాడని పావని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. బిడ్డను తిరిగి తీసుకురావాలని, న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మహిళా భద్రతపై ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అమ్మేసినారు సార్ మా ఇంటి దగ్గర విషయాలు మాది. మేము ఉండేది కదిర్లో సార్, ఇప్పుడు ఉండేది కదిర్లో. శ్రీకాంత్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఆ అబ్బాయి చేసుకోలేదని అంటున్నాడు. ఎఫ్ఐఆర్ అన్నాడు. ఎఫ్ఐఆర్ అయినా కూడా నాకు ఒక బాబు పుట్టినాడు సార్. పుట్టి 1 నెల అయింది. అమ్మేసినారు సార్ 3 లక్షలకి. నాకు నా భర్త, నా బిడ్డ కావాలి సార్. అది వాళ్ళకు ఆస్తులకి నేను అడ్డం పోతాను అనేసి అమ్మేసినారు సార్. వాళ్ళ ఆస్తులకు, వాళ్ళ దానిలకు. ఆ అబ్బాయికి పెళ్ళయింది సార్. పెళ్ళైన విషయం ఫస్ట్ చెప్పలేదు, మళ్ళీ తర్వాత చెప్పినాడు. వాళ్ళ ఆస్తులకు అంతా నేను అడ్డం పోతాను, నా బిడ్డ అడ్డం అనేసి నేను రేపు పొద్దున్న వాళ్ళ ఆస్తులకు పోయి అడుగుతాను అనేసి అమ్మేసినాడు సార్.
ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నన్ను వేధిస్తానే ఉన్నాడు సార్. అమ్మేయాలి అనేసి నేను అడుక్కొని సాకుంటానని చెప్పినాను సార్. మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళ ద్వారా అమ్మి చేసినారు సార్ 3 లక్షలకి. తిరుమల వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం సేవలపై రాజకీయ రంగు పూయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రతిరోజు లక్షలాది భక్తులకు అన్న సంతర్పణ భక్తి సేవల మూర్త రూపమని ఆయన అన్నారు. దేవుడి సేవలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులపై తప్పుడు ప్రచారాలు జరుపుతున్నారని, చంద్రబాబు భక్తి భావాలను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోంచేశాను. భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను. నీట్గా జరుగుతుందని నేను చెప్పాను. అది కొత్తగా జరుగుతుంది కాదు, 1985లో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. 27,000 కోట్ల రూపాయలు దానికి మీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి. నీట్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు నేను మెచ్చుకుంటాను? బిఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా? బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు, ఒక పొలిటికల్ బ్రోకర్. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని, ఆ బిఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు. నా ఛానల్లో పెట్టుకున్నాను తీసుకెళ్ళి. ఎందుకని ఇలా చేస్తున్నా నాకు అర్థం కాల. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు. ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు విన్నారా? కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సబ్బండ వర్గాలు నష్టపోయాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఆరోపించారు. వాగ్దానాలు చేసి సబ్బండ వర్గాలను మోసం చేశారని, అభివృద్ధి పేరుతో అవినీతి రాజ్యం నడిపారని మండిపడ్డారు. కుటుంబ పాలనతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని అన్నారు. సత్యాన్ని గ్రహించిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. సమానత్వం, సంక్షేమం, ప్రజారాజ్య స్థాపనకు కేవలం కాంగ్రెస్కే శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా పోయిందే మీరు. పిచ్చోడి పరిపాలన కొనసాగించింది మీరే. పిచ్చోడ్లాగా వ్యవహరిస్తుంది కూడా కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ కాలం పడుచుకోకుండా ఒక పిచ్చోడ్ లాగా వ్యవహరించింది కేసీఆర్ గారు, అహంకార పూర్తంగా ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించింది కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోడ్లాగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లలో అన్యాయం చేసిరు, నిధులలో అన్యాయం చేసిరు, నియామకాలలో అన్యాయం చేసిరు. తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు, శూన్యం. ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్లుంటాడో అట్లాంటి పరిపాలన కొనసాగించిండు కేసీఆర్ గారు. అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం. అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం, జూబ్లీస్ చేసింది కూడా శూన్యమే. ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కూరగబెట్టింది ఏమీ లేదు. ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసారు. అదే కాకుండా వారాయణలో మూసి పునరుద్ధరణ జరగలేదు. హైదరాబాద్ లో అదేవిధంగా ఎఫ్టీల పేరు మీద మాత్రమే కాలయాపన చేశారు. అదే కాకుండా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి మేలు జరగకపోవడం ఒక పిచ్చోడు పాలన. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పిచ్చోడు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమాజానికి అర్థమైంది ఎవరు పిచ్చోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర అధికారం నుండి ఒక పిచ్చోడు తరహా వివరించారు కాబట్టి తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా పోయిందే మీరు. పిచ్చోడి పరిపాలన కొనసాగించింది మీరే. పిచ్చోడ్లాగా వ్యవహరిస్తుంది కూడా కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ కాలం పడుచుకోకుండా ఒక పిచ్చోడ్ లాగా వ్యవహరించింది కేసీఆర్ గారు, అహంకార పూర్తంగా ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించింది కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోడ్లాగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లలో అన్యాయం చేసిరు, నిధులలో అన్యాయం చేసిరు, నియామకాలలో అన్యాయం చేసిరు. తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు, శూన్యం. ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్లుంటాడో అట్లాంటి పరిపాలన కొనసాగించిండు కేసీఆర్ గారు.
అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం, అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం, జూబ్లీస్ చేసింది కూడా శూన్యమే. ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కూరగబెట్టింది ఏమీ లేదు. ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసారు. అదే కాకుండా వారాయణలో మూసి పునర్విభజన జరగలేదు. హైదరాబాద్ లో అదేవిధంగా ఎఫ్టీల పేరు మీద మాత్రమే కాలయాపన చేశారు. అదే కాకుండా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి మేలు జరగకపోవడం ఒక పిచ్చోడు పాలన. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పిచ్చోడు అని చెప్పేసి కేటీఆర్. ఏపీ దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా కె నాగుల్ మీరా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. దూదేకుల సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్య, ఉపాధి రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమాజ సేవలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. సమాన హక్కుల సాధనే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. చట్టసభలో మాట్లాడాలి, చట్టసభలో మన గొంతుకు వినిపించాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. దానికోసమే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమైనా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అధినాయకత్వానికి కట్టుబడి ఉండాలి. ముస్లిం సమాజంలో మనం మమేకమై ఉన్నాం. ముస్లిం సమాజంగా, ఇస్లాం మతంగా మనందరం ఒకటిగా ఉన్నాం. అమరావతి ప్రాంతం అమరావతి రాజధానిగా నిలబడాలంటే ఆ రోజు షరీఫ్ గారు కౌన్సిల్లో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్సీలతో పాటు చేసిన పోరాట ఫలితమే ఇవాళ మన కళల రాజధాని. అటువంటి గొప్ప వ్యక్తి ఎటువంటి పదవులు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా నిరంతరం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలి, సంక్షేమంలో కూడా ముందుండాలని వారి యొక్క బలంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో వెళ్తుంది. మరింత ఉన్నతంలోకి వెళ్ళాలని కాంక్షించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటే. ఆ రోజున పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అనేకమైన పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ చేసిన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నాంది పలికి ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఆధునీకరణ ఈరోజు కూడా కొనసాగుతూ ఉందంటే అందున ఆయన కార్పొరేషన్ చైర్మన్గా తీసుకుంటే ఆనాడు 99లో శాసనసభ్యుడిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నా ఆ రోజు కొన్ని కారణం వల్ల ఆయన ప్రాజెక్టు పాలైనప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలు నిర్వహించారు. ఈనాడు సూపర్ 6 సూపర్ హిట్ లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గైర్హాజరయ్యారు. ఇటీవల ఆయనపై నమోదైన కేసు సంబంధంగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని సమాచారం. అయితే ఆయన లీగల్ టీం పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కేసు రాజకీయ ప్రేరణతో నమోదైందని అప్పలరాజు సమీప వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పోలీసులు తదుపరి నోటీసు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సీదిరి అప్పలరాజు విచారణకు దూరమవ్వడం జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తీసుకొని మళ్ళీ మేము
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.